నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో మే 13వ తారీఖున 17 పార్లమెంట్ నియోజకవర్గాలకైతే పోలింగ్ అయితే జరిగింది. ఇక బూర నరసయ్య గౌడ్ బీజేపీ పార్టీ భువనగిరి అభ్యర్థి మనతో పాటుగా ఉన్నారు. అసలు అక్కడ ఏం జరిగింది? ఏ పార్టీకి అవకాశాలు ఉన్నాయి? బూర నరసయ్య గౌడ్ రెండోసారి అక్కడ ఎంపీగా గెలవబోతున్నారు, అడిగి తెలుసుకుందాం. సార్, ఎట్లా అనిపించింది? మొత్తం పోలింగ్ జరిగింది. దాదాపు 2 నెలలు మొత్తం నియోజకవర్గాన్ని 7 నియోజకవర్గాలు అసెంబ్లీ నియోజకవర్గాలు చుట్టడం జరిగింది. ఎట్లా అనిపించింది పోలింగ్ సర్లీ చూస్తే? మీకు తెలుసు కదా, మీరందరూ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పాజిటివ్ వే ఉంది. ఢిల్లీలో మోడీ ఉండాలి, భువనగిరిలో బూరా ఉండాలి అనే ఒక నినాదం ఉంది. డెఫినెట్గా గెలుస్తామనే నమ్మకం ఉంది. మెజార్టీ ఎంత వస్తుందని అనేది జూన్ 4th నాడు తెలుస్తుంది. రైతులు భువనగిరి నియోజకవర్గంలో రోడ్ల మీదకి ఎక్కి ధర్నాలు చేస్తున్నటువంటి సందర్భాలు కనబడతా ఉన్నాయి. అసలు ఇబ్బంది ఏంటి? రైతుల విషయంలో ఈ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడంలో విఫలమవుతుంది అనుకోవచ్చు? నిజంగా చెప్పాలంటే ఇప్పుడే చెప్పాను కదా, ప్రెస్ మీట్లో 6 మోసాలు చేసింది రైతుల్ని. నెంబర్ 1, రుణమాఫీ చేస్తాము డిసెంబర్ 9 అని అది మోసం చేసింది. నెంబర్ 2, క్వింటల్కు 500 రూపాయలు బోనస్ ఇస్తామని మోసం చేసింది. నెంబర్ 3, ప్రతి ఎకరాకు 15,000 ఇస్తామని మోసం చేసింది. నెంబర్ 4, ప్రతి ఒక్క కౌలు రైతుకు 15,000 ఇస్తామని మోసం చేసింది ఎకరాకు. రైతు కూలీలకు 12,000 ఇస్తామని మోసం చేసింది. అదేవిధంగా ఫసల్ బీమా యోజన కింద ప్రతి పంట నష్టం కింద ఎకరాకి 25,000 ఇస్తామని చెప్పి మోసం చేసింది. అది 6 గ్యారెంటీలు కాదు, 6 మోసాలు అయిపోయినాయి. అందుకొరకు రైతులు రగులుతున్నారు బోల్కనాలాగా. ఇప్పుడు కాక మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు పెడితే చిత్తుగా ఓడిపోతారు. చిత్తుగా ప్రతిపక్షాలు విఫలమవుతున్నాయి. మరి మొన్నటి వరకు ఎలక్షన్స్ మూడ్లో ఉన్నారు. మొన్న సమయం వచ్చింది. ఇంకా 2-3 రోజులుగా ఎలాంటి కార్యాచరణ కూడా తీసుకోలేదు. రైతులు కళ్ళల కాడ ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాలు కనబడతా ఉన్నాయి. వర్షానికి తడిసినటువంటి ధాన్యము కనబడతా ఉంది. ముఖ్యంగా అటు నిజామాబాదు, కరీంనగర్ డిస్టిక్ సంబంధించి ఇటువైపు చూసినట్టు ఏది ఉంటే కనీసం కొనేవాళ్ళు లేక ఐకేపీ సెంటర్లలో ఎదురు చూస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అదే కదా మేము దేవనెత్తిన అంశం పదే అదే కదా. క్వింటల్కి 500 దేవుడారు కానీ అసలు కాంటానే లేదు, కొనేటోడు లేడు. అంటే ఇంత మోసం అయితే నేను ఏ రాజకీయ నాయకులు చూసాను. మన కేసీఆర్ గారు ఒక బ్యాడ్ నేమ్ తెచ్చుకోవడానికి 10 సంవత్సరాలు పట్టింది. ఈయన 100 రోజుల్నే అంతకంటే ఎక్కువ బ్యాడ్ నేమ్ తెచ్చుకున్నాడు. అసలు ఎట్లా వస్తుంది మనసు? వడ్లకు ప్రతి క్వింటల్కు 500 ఇస్తాను, ఇప్పుడు సన్న వడ్లకే ఇస్తా అంటే ఇక ఏ భాష చెప్పాలన్నా? ఈ రియల్ ఎస్టేట్ ఏజెంట్లు కూడా కొంత నిబద్ధతతో వ్యవహరిస్తారు. చిన్న బ్రోకర్లు కూడా నిబద్ధతతో వ్యవహరిస్తారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి అలాంటి అబద్ధం చెప్పటం ఎంతవరకు సబబు? మరి రైతు కార్పొరేషన్, నువ్వు రైతు కార్పొరేషన్ పెట్టుకుంటావా? 4 నెలలు నోరు కట్టుకుంటావా? 4 నెలలు డబుల్ ట్యాక్స్ ఆపుతావా? అది రైతులకు సంబంధించింది కాదు కదా. దాదాపు వాళ్ళకు 32 నుంచి 40,000 కోట్లు బాకీ ఉన్నారు. 7,500 కోట్లు బోనస్ ఇవ్వాలి. అది ఇవ్వాలి అంతే. ఇక స్టోరీలు, సొల్లు కబుర్లు, పేపర్ హెడ్డింగ్లు ఏదో చేస్తున్నామని. ఆగస్టు 15వ తారీఖు డెడ్ లైన్ పెట్టుకుంటున్నారు. 2 లక్షల రుణమాఫీని ఖచ్చితంగా చేస్తామని చెప్తున్నారు. మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్ లో కూడా అదే మాట చెప్తూ వచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో తప్పించుకోవటానికి చెప్పినటువంటి వాగ్దానం చివరికి లక్ష్మీనరసింహస్వామిని కూడా వాడుకునే. అందుకొరకు నేనైతే నిజంగా ఒకప్పుడు రేవంత్ రెడ్డి మంచి మిత్రుడే, కానీ ఇంత దిగజారుతాడని నేను అనుకోను. ఓవరాల్గా ఎన్ని సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు 17 పార్లమెంట్స్లో? చెప్పాం కదా, డబుల్ డిజిట్. అది 10 కావచ్చు, 11 కావచ్చు, 12 కావచ్చు, ఇంకా ఎక్కువ కూడా కావచ్చు. భువనగిరి మాత్రం పక్కా అంటారు. ఎవ్రీథింగ్ ఈజ్ పక్కా, ఇంక్లూడింగ్ భువనగిరి. థ్యాంక్ యూ. ఇది బూర నరసయ్య గౌడ్ చెప్తున్న మాటలు. ఖచ్చితంగా నేను గెలుస్తాను, అలాగే డబుల్ డిజిట్ బీజేపీ పార్టీ గెలవబోతున్నటువంటి మాటను అయితే వారు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.